ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రైస్. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి 3, టమాటాలు 3, పుదీనా, కొత్తిమీర, లవంగాలు 4, చెక్క 2, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. దానికి కావాల్సిన కాంబినేషన్ మిల్ మేకర్ కుర్మా. మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టాను ఫ్రెండ్స్. దానికి కావాల్సింది ఉల్లిపాయ పేస్టు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు టమాటో రైస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కలిపి. లవంగా చెక్క కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా. అలా మగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత టమాటాలు వేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఇది మగ్గుతూ ఉంటుంది ఈ లోపల. ఇలాగా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా రైస్లో. కొంచెం అలా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అలాగే పసుపు వేసుకుందాం. పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం. ఇది బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. కొంచెం మిల్ మేకర్లు వేసుకుంటున్నాను దీంట్లో టేస్ట్కి. పోసుకుంటున్నాను. బాగా మగ్గిపోయింది ఇప్పుడు అది. నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను.
రైస్ వేసుకున్నాము, బియ్యం. టమాటా రైస్లో సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మరుగుతుంది ఎసరు అనేది, రైస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి పంట బియ్యం కాబట్టి కొంచెం ఎసరు తగ్గించుకున్నాను ఫ్రెండ్స్ నేను. మీరు కరెక్ట్గా గ్లాస్కి 2 గ్లాసులు కొంత నీళ్ళు పోసుకోండి. రైస్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది చక్కగాను. అన్నం కూడా చివిడిపోలా కరెక్ట్గా వచ్చేసింది. దీనిపైన కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవటం. ఇంకా టమాటో రైస్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. టమాటో రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసేయండి, మీల్మేకర్ కుర్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ పట్టింది మిక్సీ వేస్తున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అలాగే పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. మిల్మేకర్ కుర్మాలో కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం లైట్గా దీంట్లో వాటర్ వేస్తాం ఫ్రెండ్స్, గ్రేవీ కోసం. దీంట్లో కొంచెం మిల్మేకర్ కుర్మాలో గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకున్నాక కలుపుకోండి ఇలాగా. కొంచెం 2 రెబ్బలు పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, 1 నిమిషం ఉంచేసి ఇంకా స్టవ్ కట్టేసుకోవటమే. సూపర్ కాంబినేషన్ కర్రీ, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా రైస్లోకి. మీరు ఒకసారి చూసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రెడీ అయిపోయింది టమాటా రైస్, మిల్మేకర్ కుర్మా పేరు చేసింది. నేనైతే సక్సెస్ఫుల్గా వంట చేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. వేడివేడిగా ఉంది. ఇలా బాగుంది ఫ్రెండ్స్, అసలు టేస్ట్ కూడా.